పలుకు తేనెలు. వ్యాసం. రచన డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మానవులందరూ మాట్లాడతారు, కానీ అందరి మాటలు ఒకే రీతిలో ఉండవు. కొందరి మాటలు కటువుగా రాళ్లలా ఉంటాయి, కొందరి మాటలు చక్కెర పలుకుల్లా ఉంటాయి. కొందరి మాటలు విషం చిమ్ముతాయి, కొందరి మాటలు తేనెలొలుకుతాయి. బ్రహ్మదేవుడి సృష్టిలో మనుషులంతా ఒకటిగానే కనపడుతున్నా మాట తీరుల్లో ఇన్ని తేడాలు చోటు చేసుకోవడం చూస్తూ ఉంటే సృష్టిలో భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఉందనిపిస్తుంది. మాటలు ప్రియంగా ఉండాలని కొందరంటారు. ప్రియంగా ఉంటే చాలదు, హితంగా కూడా ఉండాలని కొందరంటారు. ప్రియము, హితము రెండూ కలిసి ఉన్న మాటలే గొప్పవని మరికొందరంటారు. ప్రియము, హితము కలిసి ఉండే మాటలు దుర్లభాలే అంటాడు మహాకవి భారవి. ఇలా ఎందరూ ఎన్ని తీరులుగా మాటల విశిష్టతను గూర్చి చెప్పినా మనుషులు మాత్రం వారి వారి స్వభావాలకు అనుగుణంగానే మాట్లాడతారని మనస్తత్వవేత్తలంటారు. శంకర భగవత్పాదులు ఈ ప్రపంచమంతా శక్తిమయమని, ఆమె కనుసన్నల్లోనే సృష్టి స్థితి ప్రళయాలు జరుగుతూ ఉంటాయని వర్ణిస్తూ సౌందర్యలహరి అనే స్తుతి శతకాన్ని అద్భుతంగా రచించారు. ఈ స్తోత్రంలోని శరజ్యోత్స్నాశుద్ధాం అనే శ్లోకంలో సారస్వత రూపిణిగా శక్తిని భావించి నమస్కరిస్తే చాలు మనుషులకు తేనెలొలికే పలుకులు పలికే శక్తి వస్తుందని అంటారు. మనోభావనకు ఎంత గొప్ప శక్తి ఉందో నిరూపించే అద్భుత శ్లోకం ఇది. ఇందులో కవి మనోభావం ఇది: ఓ పరాశక్తి, నిన్ను శరత్కాలంలోని చంద్రుడి వెన్నెల్లా నిర్మల రూపంతోనూ, జటాచూటంతో చంద్రకళతో కూడిన రూపంతోనూ, 4 చేతుల్లో ఒక చేతిలో వరదానముద్ర, మరొక చేతిలో అభయదానముద్ర, ఇంకొక చేతిలో స్ఫటికమాల, మరొక చేతిలో పుస్తకం ధరించిన నీ రూపాన్ని ధ్యానిస్తూ భావిస్తూ ఒక్కసారి నిన్ను ఎవరు నమస్కరిస్తారో వారికి తేనెలు, పాలు, ద్రాక్షలు మొదలైన మాధుర్య రసాలతో నిండిన పలుకులు రాకుండా ఎలా ఉంటాయి? అంటే ఇలా శక్తి రూపాన్ని భావిస్తే చాలు అలాంటి తేనెలొలికే మాటలు వస్తాయని తాత్పర్యం. భావనకు గల గొప్ప శక్తి ఇది. మనిషి జీవితం భావనామయం. మనిషి ఏ పని చేయాలన్నా ముందు ఆ పనికి సంబంధించిన కార్యక్రమాన్ని భావిస్తాడు. భావించిన విషయాలకు అనుగుణంగా పనులు చేయడం ప్రారంభిస్తాడు. ఏ భావన లేకుండా, ఏ ఊహ చేయకుండా అసంకల్పితంగా పనులు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అసంకల్పితంగా చేసేవి కేవలం కాలకృత్యాలే తప్ప ఇతరమైనవి కావు. విద్యార్జన, కార్యసాధన, ఉద్యోగ నిర్వహణ, కుటుంబ పోషణ వంటి విషయాల్లో మొదలు భావన చేయకుండా మనిషి ఏదీ చేయలేడు. మంచి మాటలు మాట్లాడడం కూడా అలాంటి విశిష్ట కార్యక్రమమే. మాట ఒక దివ్య శక్తి. దాన్ని సాధించాలంటే తపన ఉండాలి. ఆ దివ్యశక్తిని గొప్పగా ధ్యానించాలి, భావించాలి. అలా భావించినప్పుడు మనసు అలాంటి పలుకుల వైపు ఉన్ముఖం అవుతుంది. అప్పుడు మనిషికి మాట విలువ ఎంతటిదో తెలుస్తుంది. అలాంటి సాధన జరిగినప్పుడు నోటి నుంచి వెలువడే ప్రతి మాట వేదవాక్కు అవుతుంది. వాక్శక్తి ప్రాణశక్తి లాంటిది. దాన్ని ఎంతగా కాపాడుకుంటే అంతటి ప్రాణశక్తి పెరుగుతుంది. మాటలను వ్యర్థం చేసేవారికి ప్రాణశక్తి తగ్గడమే కాక అవమానం కూడా ఎదురవుతుంది. వాంగ్మయి అయిన పలుకుల తల్లి అనుగ్రహం ఉంటే మధుర వాక్కులకు కొరత ఉండదు. అందుకే సాధకులు వాక్శక్తి కోసం సరస్వతీదేవిని ఉపాసిస్తారు. ఆమె కరుణా కటాక్షంతో తేనెలొలికే మాటల చక్కెర చిలుకలవుతారు. మాటలంటే మాటలా? అవి దివ్య వరప్రసాదాలే. మీరింతవరకు పలుకు తేనెలు వ్యాసం విన్నారు. రచన డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.